ఆడపిల్లంటే అంత లోకుగా కనపడుతుందా? నువ్విష్టపడితే తాళి కట్టించేసుకోవాలా? అసలు అసలు నువ్వేం పని చేస్తావురా నిన్ను పెళ్లి చేసుకోవడానికి? వాడేం పని చేస్తాడమ్మా, తాగి తిరగడం తప్ప. మరి నీకెందుకురా పెళ్లి? మళ్ళీ ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. పోరా. నా ఊరికొచ్చి నన్నే కొడతావు కదా? నా సంగతి తెలియదే నీకు? నేనేంటో చూపిస్తా. ఈ ఊరు నుంచి నువ్వు ప్రాణాలతో ఎలా తిరిగి వెళ్తావో నేను చూస్తా. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. నీకేం భయం లేదమ్మా. ఇక మీదట వాడు నీ జోలికి రాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, మా ఊరికి ఏదో సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చానన్నారమ్మా. కాదమ్మా, నా బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి వచ్చారమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా నమస్కారం చేయకండి. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నానక్క. దాని తర్వాత నాన్న చదివించలేనంటే ఆగిపోయాను. అవునా? అలా డిస్కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదమ్మా. ముఖ్యంగా ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకొని తీరాలి. చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. అప్పుడు ఇలాంటి వాళ్ళకి కానీ ఎవరికి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, వీలైతే మీ అమ్మాయిని సిటీకి పంపించండి. మా కాలేజీలోనే మేమే దగ్గరుండి చదివిస్తాం. ఇది కూడా బానే ఉంది. అవునన్నయ్య, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. నేను ఫాలో అప్ చేస్తానయ్య. మనమే చదువుతాం. అమ్మా, మీరొచ్చి వాడి మీద ఏదో చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పిల్లని కాపాడారు. కానీ వాడు పరమ దుర్మార్గుడమ్మా. అవునమ్మా, గతంలో ఇలాగే వాడు తాగి గొడవ చేస్తే ఒకరు అడ్డుకున్నారని నడి రోడ్డు మీద చంపేశారు. అప్పటినుంచి వాడి జోలికి ఎవరూ వెళ్లరు. వాడు రౌడీ అయితే అయ్యుండొచ్చు, కానీ మీరందరూ కలిస్తే అతన్ని కంట్రోల్ చేయడం ఎంతసేపు? ఇలా భయపడబట్టే వాడలా రెచ్చిపోతున్నాడు. అలా గొడవ జరిగిన రోజే కాళ్ళు చేతులు విరిచేస్తుంటే మీ కళ్ళ ముందే కర్ర పట్టుకుని నడుస్తూ ఉండేవాడు. ఇలా రుబాబ్ చేసేవాడు కాదు. ఇలాంటి వాళ్ళకి అలసు మనమే ఇస్తామండి. వాడికి అవకాశం ఇచ్చి తిరిగి మనమే భయపడుతూ ఉంటాము. అన్యాయం జరిగినప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఎదిరించి చూడండి. మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టరు. సరే సరే, ఇక వెళ్దామా? ఊర్లోకి వెళ్ళి మిగతా యాక్టివిటీస్ కూడా చేయాలి కదా. అవును. స్టూడెంట్స్, ఇప్పుడు మనం అందరం ఇక్కడ నుంచి బ్యాచ్లుగా విడిపోయి ప్రతి ఒక్కరింటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలున్నాయో దానికి మనం తగినంత సాయం చేయాలి. ఎవరికి వాళ్ళు కాకుండా టీంలుగా డివైడ్ అయిపోయి ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్దాం. పదండి.